This video is for educational and informational purposes only. Please do your own research before applying. అటవీ శాఖలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 42,000 వరకు జీతంతో పాటు ఉండడానికి ఇల్లు వసతి కూడా వాళ్ళే కల్పించే విధంగా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. 7,150 వేకెన్సీస్కి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. ఇందులో నేను ఎలాంటి జాబ్ రోల్స్ ఉన్నవి, వాటికి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, సాలరీస్ ఎలా ఉంటవి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ పోస్టుల వారీగా చెప్తాను చూడండి. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 వేకెన్సీస్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వేకెన్సీకి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి కూడా మ్యాక్సిమం 35 ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే 40 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితేనేమో 40 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి, ఫీల్డ్ వర్కర్కి, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఈ వేకెన్సీస్కి అయితే మ్యాక్సిమం 50 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 29th May 2026 అయితే ఉంటుంది. ఆ డేట్ వరకు మీకు ఏజ్ లిమిట్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్ట్ని బట్టి సాలరీస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి అయితే 77,000తో పాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే 67,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే 57,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 నీట్ లేదా గేట్ క్వాలిఫైడ్ వాళ్ళకు 42,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 నాన్ నీట్ గేట్ వాళ్ళకైతే 33,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ నీట్ గేట్ క్వాలిఫైడ్ వాళ్ళకి 37,000 ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితేనేమో 27,000, అడ్మిన్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్కి అయితే 24,000. ఇలా పోస్టులను బట్టి డిఫరెంట్ సాలరీస్. దానికి అదనంగా మీకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి డాక్టోరియల్ డిగ్రీ ఇన్ పిహెచ్డి ఇన్ న్యాచురల్ సైన్స్, వైల్డ్ లైఫ్లో కానీ, జియాలజీలో కానీ, ఎకాలజీలో కానీ, ఎన్విరాన్మెంట్ సైన్స్లో చేసి ఉండాలి. ఇంకా ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి అయితేనేమో మాస్టర్స్ డిగ్రీ లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్సెస్ అండ్ 2 ఇయర్స్ R&D ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి అయితే మాస్టర్స్ డిగ్రీ లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ న్యాచురల్ సైన్స్ లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ న్యాచురల్ సైన్సెస్లో కానీ, ఫారెస్ట్రీలో కానీ, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఏ డిగ్రీ చేసినా ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. ఫీల్డ్ వర్కర్కి అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఈ 2 వేకెన్సీస్కి మీరు ఏ డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నాక షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు ఎలిజిబుల్ కదా అని చెప్పి చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీకు సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ అవకాశాన్ని వదులుకోకండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 15th మే నుంచే మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 29th మే వరకు ఉంటుంది. సో అప్పటి వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఇంకా రిజల్ట్స్కి సంబంధించి కానీ ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా ఇవ్వలేదు. ఫర్దర్గా అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేసి కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే టోటల్ 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 100 ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు 100 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. కేటగిరీని బట్టి ఫీ కూడా వస్తుంది, అది కూడా చేసేసాక లాస్ట్కి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేది వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు కూడా మీకు యూజ్ అయితే అవుతుంది. వాళ్ళు 6th పాయింట్లో ఒకటి ఇచ్చారు, సబ్మిట్ ద ఆన్లైన్ ఫామ్ నోట్ ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ మ్యాక్సిమం ఆఫ్ 2 పొజిషన్స్. అంటే ఎవరైనా సరే ఒక 2 పొజిషన్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఇందులో ఎలిజిబుల్ అయితే ఉన్నారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది అనమాట, యాక్టివ్లో ఉన్నట్లు. ఈ నోటిఫికేషన్ ఈ దానికే వెళ్ళండి, ఇక్కడ చూసుకోండి, ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉన్న నోటిఫికేషన్కి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే సైన్ ఇన్ పైన క్లిక్ చేసి సైన్ అప్ పైన క్లిక్ చేసి యూజర్ నేమ్ అవన్నీ ఇచ్చేసి సైన్ అయిపోవాలి. సైన్ అప్ అయిపోయాక మళ్ళీ లాగిన్ అయిపోయి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్లై చేసుకోవాలి. లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 15th మే నుంచి 29th మే వరకు ఉంది కాబట్టి టైం ఎక్కువగా లేదు కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ కూడా వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.